అందరికీ నమస్కారం. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ ఒంగోలు నగరంలో కూడా సంచలన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వర్గీకరణకు సంబంధించి కూడా ఆ విధంగా కనుక చేస్తే మాదిగకు న్యాయం జరుగుతుంది, అదేవిధంగా సోదర కులంగా ఉన్నటువంటి మాలలకు కూడా న్యాయం జరుగుతుంది అని చెప్పి ఆయన ఒంగోలులో జరిగినటువంటి ప్రెస్ మీట్ లో ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎస్సీ రిజర్వేషన్ మీద సుప్రీంకోర్టు తీర్పుకు అనుకూలంగా కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసిందని కూడా తెలియజేసుకోవచ్చు. ఇదే టైంలో కూడా ఆయన ఒక పిట్టకథను చెప్తూ కూడా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఆ పిట్టకథను కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా ఆయన వర్షను ఒకవైపు మాలామాదిగల మధ్య జరుగుతున్నటువంటి చిచ్చు ఒక వ్యక్తి అయితే ఆయన చెప్పే వర్షన్ ఏందో ఒకసారి మీరే వినండి. వర్గీకరణ అంశం మీద జిల్లా యూనిట్ గా అంటే మా సామెత ఎలా అవుతుందంటే, రాముడు స్నానానికి వెళ్తూ తన బాణాన్ని తన విల్లుని ఓ చోట పెట్టినప్పుడు ఆ విల్లు కింద కప్ప ఉంటది, ఆ కప్ప అరుస్తూ ఉంటది. రాముడు పోయి స్నానం చేసి వచ్చిన తర్వాత ఆ విల్లుని పెట్టిన తర్వాత కప్పని చూస్తాడు, అయ్యో ఇక్కడ ఉన్నావు కదా నాకు చెప్పొచ్చు కదా అని చెప్పానంటే, అరవచ్చు కదా అంటే, నాకు కష్టం వస్తే రామా రామ అని చెప్పి రామస్మరణం చేస్తాను, అలాంటి రాముడి ద్వారానే మాకు కష్టం వస్తే నేనెవరికి చెప్పుకోవాలి స్వామి అని చెప్పని కప్ప అన్నట్టు వర్గీకరణ చేసిందే చంద్రబాబు నాయుడు, వర్గీకరణకు మూలమే చంద్రబాబు నాయుడు, వర్గీకరణకి అన్ని రకాలుగా అధిగమించి సవాళ్ళను అధిగమించి ముందుకు తీసుకెళ్లిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు వర్గీకరణ అంశంలో జిల్లా యూనిట్ అనే దాన్ని కాకుండా రాష్ట్ర యూనిట్ గానే చేయాలని చెప్పి సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ, అదేవిధంగా షమీమ్ అఖ్తర్ కమిషన్ ఏ విధంగా అయితే తెలంగాణలో జనాభా దామాష ప్రకారం ముందుకు తీసుకెళ్లిందో, ఆంధ్రప్రదేశ్ లో నియమించినటువంటి రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ కూడా జనాభా దామాష ప్రకారమే వర్గీకరణ అంశాన్ని ముందుకు తీసుకురావాలని చెప్పని జిల్లా యూనిట్ గా కాదని చెప్పని విజ్ఞప్తి చేస్తూ